టాలెంట్ ఉంది. నా వెనకున్న పోస్టర్‌లో మీరు చేసిన పనితనం కనబడుతుంది. 'రేసుగుర్రం', 'కాటమరాయుడు', 'బింబిసార' రీసెంట్‌గా వచ్చిన 'బింబిసార'కు కూడా మీరు ఒక పాటకి మొత్తం లిరిక్స్ అందించారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. సో ఇంత జర్నీ ఉన్న మూవీస్‌లో మంచి మంచి మూవీస్‌లో మీ యొక్క ప్రెజెన్స్ ఉన్నప్పటికీ కూడా యాదగిరి అంటే ఇప్పటివరకు అంత గుర్తింపు రాలేదు అన్న బాధ ఎప్పుడైనా కలుగుతూ ఉంటుందా? బాధ అంటే ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎట్లా అంటే నేను నమ్మడం ఏంటంటే మనిషి ఇప్పుడు ఈవెన్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద కోట్లు పెట్టి సినిమాలు చేస్తారు, పెద్ద పెద్ద స్టార్స్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా మనలాంటి భయస్థులే అన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఇతన్ని ప్రజెంట్ చేయాలంటే అందరికీ అంత ధైర్యం ఉండదు. నేను గమనించింది ఏంటంటే ఈవెన్ స్టార్స్కి కానీ డైరెక్టర్స్ కానీ అంత ధైర్యం సరిపోదు వాళ్ళకి. అంటే ఎలా చేస్తాడు అంటే కంపోజ్ బాగా చేస్తున్నాడు కానీ ఎలా చేస్తా అంటే ఇప్పుడు 'బింబిసార' లాంటి హిట్ కూడా మన ఖాతాలో ఉంది. అదే 'సంపంగి' పాటలు నేను చేశానని తెలుసు, 'రేసుగుర్రం' పాటలు నేను చేశానని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అదే అయినా ఇవ్వడానికి భయపడతారు, ఎందుకో నాకు తెలియదు. మేబీ నేను ఎక్కువ మాట్లాడను, అందరితో కలివిడిగా ఉండను. నేను పని మాత్రం సిన్సియర్గా చేస్తాను. అయితే సింగర్స్ అందరూ కూడా చాలా ఇంటర్వ్యూస్లో కొన్ని విషయాలు అయితే చెప్తారు. పాడిన పాట వాళ్ళదే అయితే పేరు మాత్రం ఇంకొకళ్ళది పడుతూ ఉంటుంది. సో అలా చాలా చాలా మంది చెప్పారు. సో మీ విషయంలో కూడా అట్లా ఎప్పుడైనా జరిగిందా? అంటే పాట అంటే వాయిస్ ఒకరిది పేరు ఒకరిది అలా జరగదండి. ఎందుకంటే అది తెలిసిపోతుంది కదా, మనం వింటే ఎవరు అనేది తెలిసిపోతుంది. అలా అంటే అట్లా ఎట్లా అంటే పూర్తి పాట ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే పెద్దవాళ్ళు పాడాక, ఇప్పుడు శ్రేయ ఘోషాల్ లాంటి వాళ్ళు కానీ హరిహరన్ లాంటి వాళ్ళు కానీ పాడాక ఇప్పుడు తర్వాత లిరిక్లో ఒక చేంజెస్ జరగడం, ఒక లైన్ ఏదో ఒక పదము ఏదో చేంజ్ చేస్తూ ఉంటారు. అప్పుడేనంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు దొరకరు కాబట్టి ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పదం ఏదో ఇప్పుడు దగ్గరగా ఉండే సింగర్స్తో పాడిస్తారు. అట్లా జరుగుతుంది. కానీ మొత్తం పాట వేరే వాళ్ళు పాడి ఇంకో వాయిస్ పేరు వేయడం అనేది జరగదు. ఎందుకంటే అది కొంతమంది సింగర్స్ ఈ మధ్యన అటువంటి అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు లిరిక్స్ అంటే సరే, లిరిక్స్ రాశాక ఎవరు పేరు వేసుకోవడం ఎవరు రాశాక తెలియదు. ప్రణవి తెలుసు కదా, ఆవిడ పాడిన పాటకి వేరే సింగర్ పేరు వేశారని చెప్పి ఆవిడ ఒక ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది. లైక్వైజ్ కొన్ని జరుగుతుండొచ్చు మనకు, అంటే నా దృష్టిలోకి ఎప్పుడు రాలేదు అట్లా. యాదగిరి గారు ఇంత జర్నీలో మీకు బాగా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పనిచేశారు, మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేశారు. వాళ్ళ యొక్క వాళ్ళతో కొలాబరేషన్ మీకు ఎలా ఉంటుంది? ఇళయరాజా గారు, ఎంఎం కీరవాణి గారు, తమన్ గారు, వీళ్ళందరితో కొలాబరేషన్ మీకు ఎలా అనిపిస్తుంది వర్క్ చేయడం? యాక్చువల్గా నాకు గురువు లాంటోడు. నేను నాలో ఇంత మ్యూజిక్ కంపోజిషన్ ఇదంతా వచ్చిందంటే అది ఇండైరెక్ట్గా రీజన్ ఇళయరాజా గారే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాను నేను. సో బ్యాడ్లకి ఆయనతో వర్క్ చేసే టైం దొరకలేదు, నాకు అవకాశం రాలేదు. సో ఆయన ఒకసారి కలిసాను నేను మద్రాసులో రికార్డింగ్లో ఉన్నప్పుడు. ఆయన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాము, గంట సేపు మాట్లాడాము. ఇలాగ ఆయన కూర్చున్నారు, ఆయన గీతాంజలి పాటలన్నీ నేను పాడుతూ వినిపించాను. ఆయన మొత్తం నువ్వు అన్ని బీజన్స్ కూడా పాడేస్తున్నావు కదా అని మెచ్చుకున్నారు అప్పుడు. సో ఆయనతో పనిచేసే అవకాశం రాలేదు. నేను స్టిల్ ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా ఆయన మ్యూజిక్లో పాడే అవకాశం కానీ రాసే అవకాశం వస్తేనే వదులుకోను, స్టిల్ వెయిటింగ్ అనమాట. సో కీరవాణి గారితో ఏంటంటే 'వరం' అనే ఒక సినిమా చేశాను నేను. అది 'బ్యాచిలర్స్' అనే ఒక సినిమాలో అతను నలుగురిలో ఒక హీరో సోలోగా చేశాడు 'వరం' సినిమా. సో అనుకున్నప్పుడు ఏమైందంటే ఆ బ్యాచిలర్స్ టైంలో మేము పాటలు పాడుకునేవాళ్ళం ఊరికే మామూలుగా సిట్టింగ్లో ఉన్నప్పుడు. అప్పుడు చేసిన పాట నేను 'నచ్చినావే నవ్వుల గొప్పం' పాట. ఓకే, అది హీరోకు నచ్చేసి నేను నా సినిమాలో పెట్టుకుంటాను నువ్వు అంటే, సరే నేను పాడితేనే ఇస్తాను ఆ పాట, సింగింగ్ నాకు ఇస్తేనే ఇస్తాను, లేదంటే ఇవ్వనని చెప్పారు. సరే నువ్వే పాడని చెప్పారు అనమాట. సో కీరవాణి గారికి పరిచయం చేశారు నన్ను. ఆ పాట వినిపించారు, ఆయనకు నచ్చింది, ఆయన నా వాయిస్ కూడా నచ్చింది. సింగర్ ఈయనతో పాడిద్దాం అన్నారు. సిమిలర్ గా ఉంటాయి కదా మీ వాయిస్ కూడా, కీరవాణి గారి వాయిస్ కొంచెం సాఫ్ట్ గా అండ్ హై పిచ్ లో కూడా క్లీన్ గా ఉంటుంది. ఈ అబ్బాయి మనం పాడిద్దాం, బాగుంది వాయిస్ అన్నారు. సో అట్లా ఆయనతో వర్క్ చేసిన తర్వాత రేసుగుర్రం యాక్చువల్గా నేను
అంటే సురేందర్ రెడ్డి గారి దగ్గరికి నేను మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళాను, లిరిక్ రైటర్కి వెళ్ళలేదు.